నిజం తెలుసుకున్న మీనాని చంపబోతూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే ఫంక్షన్లో బాలు చేత తాగించి ఫంక్షన్ ఆపేయాలని రోహిణి కుట్ర చేసిందని తెలుసుకొని రోహిణిని కలవడానికి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే రోహిణి గోవర్ధన్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అది చూసి ఇతనెవరు, రోహిణితో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అక్కడే ఆగి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది మీనా. అప్పుడే గోవర్ధన్ అయితే, ఏంటి నేను 50,000 ఇమ్మంటే ఇవ్వలేదు, కానీ నువ్వు నల్లపూసల ఫంక్షన్ చేసుకున్నావా అని అంటూ ఉంటాడు గోవర్ధన్. ఆ ఫంక్షన్ నా డబ్బులతో కాదు, మా అత్తయ్య చేసింది అని అంటూ ఉంటే, అవును మరి మొదటి పెళ్ళయ్యింది, అక్కడ నల్లపూసల ఫంక్షన్ చేసుకున్నావు, ఇక్కడ నల్లపూసల ఫంక్షన్ చేసుకున్నావు. అసలు ఇన్ని రోజులు నువ్వు కోటీశ్వరాలంటే మీ అత్తయ్య ఎలా నమ్ముతుంది? నువ్వు అంతలా నటిస్తున్నట్టున్నావో. ఆల్రెడీ నీకు పెళ్ళయింది, ఒక కొడుకు ఉన్నాడు, అది కూడా సుగుణమ్మ చింటూ, ఇద్దరూ కూడా నీ వాళ్ళే అని మీ ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకుండా భలేగా చేస్తున్నావు. అసలు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను కళ్యాణి అని అంటూ ఉంటే, రే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక ఎప్పుడూ కూడా ఇక్కడికి రావద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచని తన చేతిలో ఉన్న క్యాష్ని ఇచ్చేసి గోవర్ధన్ని పంపించేస్తుంది. పంపించేశాక అప్పుడే మీనా అయితే, అత్తయ్యని నువ్వు ఇంత మోసం చేస్తావా అని అంటూ ఒకేసారి మీనా అయితే ఇక రోహిణికి షాక్ ఇస్తుంది. మీనా నువ్వు అని అనగానే నీ గుట్టు మొత్తం కూడా బయటపడింది. నువ్వు మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది. ఇప్పుడే అత్తయ్యకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇక ప్రభావతి మీనాని చూసి ఇది ఇక్కడుందేంటి అని అనుకుంటూ ఇక వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటే రోహిణి అయితే, నా మొదటి పెళ్లి గురించి, నాకు చింటూ నా కన్న కొడుకని, సుగుణమ్మ నా కన్న తల్లి అని నీకు నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. నేను కోటీశ్వరాలు కాదని, నేను చేసిన మోసం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య నన్ను బయటికి గెంటేస్తుంది. అందుకని ఆ నిజం నీతోనే సమాధి అయిపోయేలా చేస్తాను అని రోహిణి అయితే మీనాని బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.